వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనమంతా చూసాం. మొదటి వారం నుండి ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను మెప్పిస్తూ సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఎట్టకేలకు రీసెంట్గానే ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. పల్లవి ప్రశాంత్ టైటిల్ని గెలుచుకోగా అమర్దీప్ రన్నర్గా మిగిలాడు. ఈ ఇద్దరి మధ్య బిగ్ బాస్ హౌస్లో మొదటి నుండి ఎన్నో సందర్భాల్లో గొడవలు జరిగాయి. పల్లవి ప్రశాంత్కి అండగా శివాజీ ఉండేవాడు. అమర్ మరియు ప్రశాంత్కి మధ్య గ్యాప్ పెంచడంలో శివాజీ పాత్ర చాలా పెద్దదే. అసలు పల్లవి ప్రశాంత్ మాస్క్ బయటపడకుండా మొదటి నుండి శివాజీ కాపాడుతూ వచ్చాడని, ఆయన వల్లే పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకునే మాట. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే అమర్ ఇచ్చిన బజ్ ఇంటర్వ్యూలో శివాజీ మరియు ప్రశాంత్ గురించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన మాట్లాడుతూ, దయచేసి ఈ విషయంలో పల్లవి ప్రశాంత్కి దక్కాల్సిన క్రెడిట్స్ని దక్కనివ్వండి. వాడు వాడి ఆటని ఆడుకుని టైటిల్ కొట్టాడు. శివాజీ అన్న తన ఆటని ఆడుకుని బయటకు వెళ్ళాడు. తన బలం ఏంటో తెలుసుకొని బాగా ఆటలు ఆడే ఇద్దరు కంటెస్టెంట్స్ని తన వెంట పెట్టుకుని హౌస్లో కొనసాగాడు. ఆయన తొక్కాల్సిన వాళ్ళని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కాడు అంటూ అమర్దీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అదే సమయంలో శివాజీ అన్న అంటే నాకు చాలా గౌరవం ఉందని, అందుకే అన్న నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడినా పట్టించుకోలేదు అంటూ అమర్దీప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.